వరంగల్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసం బంధువుల ఇళ్లలో జరిగిన సోదాలు ఇప్పుడు ఏసీబీ షాక్ అయింది. సుమారు 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 8 చోట్ల సోదాలు చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 8.5 కోట్ల ఆస్తులను గుర్తించింది. బహిరంగ మార్కెట్లో 100 కోట్ల వరకు ఈ ఆస్తుల విలువ ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. 24 ఎకరాల వ్యవసాయ భూమి, 8 ఓపెన్ ప్లాట్స్ ఇప్పటి వరకు లెక్కలు తేలాయి. ఇంకా మరికొన్ని డాక్యుమెంట్స్ సైతం ఏసీబీ ఇప్పుడు పరిశీలిస్తోంది. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇళ్ళు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యూవల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. దానిపైన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల ఎంక్వైరీ జరిగింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకు వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8,30,00,000 అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌసు, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్గా ఇన్డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తుందంటే తెలియజేస్తున్నాం. సార్, ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం సార్? అంటే మొత్తం ఒక 8 లొకేషన్స్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నాము. దాదాపు సాయంత్రం అవ్వచ్చు పూర్తిగా తెలిసేసరికి. ఎన్ని టీంలు సార్? 8 టీంలు చూస్తాయి సార్. మీకు అతను ఎంక్వైరీకి సహకరిస్తున్నాడా లేదంటే ఎట్లా ఉంది సార్? సహకరిస్తున్నాడు. ఓకే. ఇప్పటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏసీబీ అధికారులు ఇటు దాదాపు ₹1 కోటి ఇంకా చాలా వరకు ఆస్తులను తీసుకున్నట్టుగా అర్థమవుతోంది, కనిపెట్టినట్టు అర్థమవుతోంది. ఇంకా డాక్యుమెంట్స్ను సైతం వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆ డాక్యుమెంట్స్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ దీంతో ఇక్కడ ఏసీబీ అధికారుల సోదాలు కంప్లీట్ అయినట్టు అనుకోవచ్చా, లేకపోతే ఇంకెక్కడైనా మళ్ళీ రైతు జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రజెంట్ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను వెంకటరెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాను. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి రాక్టౌర్ కాలనీలో ఇదే అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఉంటున్నాడు వెంకటరెడ్డి. ఇటు ఆయన ఆస్తులు భారీగా గుర్తించారు ఏసీబీ అధికారులు. మొదట ఆయన డిసెంబర్ 5వ తేదీన ₹60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అప్పుడు అరెస్ట్ చేసి ఆయనని రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యాడు. ఆయన జైల్లో ఉన్న కాలంలో వెంకటరెడ్డికి సంబంధించిన ఆస్తుల అన్నిటిని కూడా విచారణ జరిపి ఆయన భారీగా అక్రమాస్తులు సంపాదించాడని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించి ఈరోజు ఏకకాలంలో ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు, ఆయన బంధువులు, ఆయన అత్తగారింటితో పాటు ఆయన సొంత విలేజ్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు నల్గొండలో సోదాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆయన సొంత గ్రామంలో సోదాలు జరుగుతున్నాయి. ఇటు మిర్యాలగూడ టౌన్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇటు సరూనగర్, అదేవిధంగా మంచిరేవులో ఉన్నటువంటి ఆయన విల్లాలో కూడా సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో దాదాపు 100 కోట్ల పైనే ఆస్తులు గుర్తించడం జరిగింది. ఎల్బీనగర్ రాక్టౌర్ కాలనీలోని ఆయన సొంత నివాసంతో పాటు సరూనగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉండే బంధువులిన్లు, అదేవిధంగా మంచిరేవులో ఉన్నటువంటి ఆయన విల్లాలో, అదేవిధంగా మిర్యాలగూడ తడకమల్ల విలేజ్లోని ఆయన అత్తగారింట్లో కూడా సోదాలు చేస్తున్నారు. మిర్యాలగూడ టౌన్లో వాళ్ళ అత్తగారి బంధువుల ఇళ్లలో కూడా ఈరోజు సోదాలు కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా మల్కపల్లిలో ఈయన సొంత విలేజ్ ఉంటుంది, అక్కడ కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మొత్తం 24 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించడం జరిగింది. భువనగిరిలో ఒక ఫామ్ హౌస్ గుర్తించారు. ఆ ఫామ్ హౌస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఓపెన్ ప్లాట్స్, ఇంకా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా జరుగుతాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు. అయితే వెంకటరెడ్డి మీద అనేక
అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనకు సంబంధించి పూర్తి ఆధారాలన్నీ సేకరించి ఈరోజు ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. రైతులకు ఇచ్చే కాంపన్సేషన్లో కూడా అవినీతికి పాల్పడ్డట్టు ఆయనపై ఆరోపణలు రావడం, చాలామంది ఫిర్యాదులు చేయడం, వెంకటరెడ్డి ఏసీబీ ట్రాప్ అయిన రోజు రైతులు స్వయంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కనబడింది. ఎందుకంటే ఆయన అవినీతికి అంతు లేదు, రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారు, ఏ పని చేయాలన్నా లంచం లేనిది పని చేయడం అని చెప్పేసి కూడా రైతుల ఫిర్యాదుతోని ఇప్పుడు ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఇంకా సాయంత్రం వరకు కూడా సోదాలు ముగిసే సమయంకి భారీగా ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఏసీబీ అధికారులు ప్రెస్ నోట్ వెల్లడించే అవకాశం ఉంది. ఇక వెంకటరెడ్డికి సంబంధించి ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎక్కువగా వాళ్ళ అత్తగారి పేరుపైన, వాళ్ళ బంధువులు, దగ్గర బంధువులపైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఒక మంచిర్యాలలో ఉన్నటువంటి విల్లా ఖరీదే 5 కోట్ల నుంచి 8 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు మార్కెట్లో. ఖచ్చితంగా ఇంకా ఆస్తులు దాదాపు ఇప్పుడు ఇప్పటి వరకు జరిపిన సోదాల ప్రకారమే 100 కోట్ల ఆస్తులు అని చెప్తున్నారు. కానీ సాయంత్రం వరకు ఈ లెక్క మారే అవకాశం ఉంది. భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా లెక్క తేలే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఏసీబీ వరుస దాడులు చేస్తుంది. అవినీతి అధికారులపైన పూర్తి వివరాలు, ఆధారాలు సేకరించిన తర్వాత ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో అవినీతి అధికారులను అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా లంచం అడిగినా, లంచం ఇచ్చిన నేరం కాబట్టి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ కాల్ సెంటర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ప్రచారం కూడా చేయడం, ప్రతి చోట బస్సులలో, ఆర్టీసీ బస్సులలో కూడా స్టిక్కర్స్ అంటించడం, అవినీతికి తక్కువ చేయాలా, ఖచ్చితంగా అవినీతి అధికారుల భర్తం పడతామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఈ దాడులతో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ వెంకటరెడ్డి ఆస్తులు ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది. సాయంత్రం వరకు ఎన్ని 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు, ఎక్కడెక్కడ, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఫైల్కి కూడా డబ్బులు లేనిది పనిచేయరని చెప్పేసి కూడా చాలా ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు వస్తుంటాయి. అందులో వెంకటరెడ్డిపై కూడా చాలా ఫిర్యాదులు రావడం, రైతులకు ఇచ్చే కాంపన్సేషన్లో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి గుర్తించారు. కాబట్టే ఈ సోదాలన్నీ కొనసాగుతున్నాయి. ఇంకా రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. గతంలోనే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కాబట్టి ఈసారి రిమాండ్ ఉండదు. కానీ ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా కోర్టులో ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేయనున్నారు. ప్రభుత్వానికి కూడా వెంకటరెడ్డికి సంబంధించిన మొత్తం అవినీతి భాగోతాన్ని అంతా కూడా లెటర్ రూపంలో అందించారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. Yes, thank you, Suresh.